వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. హైడ్రా బతుకమ్మ చెరువుని కాపాడింది, సున్నం చెరువుని కబ్జా కాకుండా చూసింది, అండ్ కోట్ల విలువ చేసిన బంజారాయిల్స్ లో భూములను ప్రభుత్వానికి కట్టబెట్టింది. ఇవే మనం విన్నాం. కానీ హైడ్రా చిన్న భిన్నం చేసిన జీవితాలు ఇంకెన్నో. సో ఆ బాధితులకి ఇప్పటి వరకు కూడా అండగా నిలవడానికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా. సో ఒక్కసారి మనం హైదరాబాద్తో మాట్లాడదాం. సో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు, హైదరాబాద్కి చేసిన నష్టం ఏందనేది తెలుసుకుందాం. మీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు? కొండాపూర్. సో ఎట్లా ఉండే అసలు హైడ్రా అంటే? మంచిగా కబ్జాల నుంచి చేసింది, కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇచ్చింది, ఇవన్నీ వినిపిస్తుంది. ఏం లేదు, మాకేమి లేదు. కబ్జా అన్నప్పుడు వాళ్ళు హైడ్రా అన్నప్పుడు చెరువు కుంటల మీద అన్నారు. చెరువు కుంటల మీద అనేసి రైతుల మీద ఎందుకు పడాలి? మేము ఏదో కష్టం చేసుకుంటున్నాం, దాని మీద కూరగాయలు పండించుకుంటున్నాము, అట్లా బతుకు తెరుగు తీస్తున్నాం మేము. అట్లాంటప్పుడు చెరువు కుంటలను వదిలేసి రైతుల మీద పడే అవసరం ఏముంది ఆయనకి? అప్పుడేమో ఆమె ఇందిరమ్మ ఇచ్చింది మాకు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి తీసుకుంటున్నాడు. ఇది ఎక్కడ న్యాయం? ఇందిరమ్మ పేరు ఏం నిలబెడుతున్నాడు ఆయన? మాకు మా స్థలం మాకు ఇస్తే చాలు, మాకు ఏం అవసరం లేదు, మాది మాకు ఇవ్వాలి. ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ మీరు సాగు చేసుకుంటున్నారు? 60-70 సంవత్సరాల నుంచి, మా తాత ముత్తాతల నుంచి ఉంది అది. ఇప్పుడు వాళ్ళు లేరు, వాళ్ళు కొంతమంది చాతన్న కాక ఉన్నారు, మంచి అన్నబడ్డారు, వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మేము వాళ్ళ పిల్లలం, మేము ముందుకు వస్తున్నాం, మాది మాకు ఇవ్వమని కొట్లాడుతున్నాం. ఆయన ఎప్పుడో దొంగలాగా వచ్చి శని ఆదివారాలు చూసుకొని వచ్చి మమ్మల్ని ఎక్కడ కాలు కదలపేయకుండా వచ్చిండు. వచ్చి దొంగలాగా వచ్చి నువ్వు హైడ్రా వచ్చింది, ఇది గవర్నమెంట్ స్థలం అంటే ఇన్ని సంవత్సరాల నుండి లేని గవర్నమెంట్ సంవత్సరం ఈ రోజు ఎందుకు వచ్చింది? రావాలంటే కేసీఆర్ పల్లానలో ఉన్న అప్పుడు రావాలే కదా, ఆయన రాలేడు. మరి ఇప్పుడు ఈయన ఎందుకు వచ్చిండు? ఆయనకు తెలియదా? అది గవర్నమెంట్ స్థలం అన్నప్పుడు వాళ్ళందరూ వస్తారు కదా, ఇంతకుముందు పాలించిన వాళ్ళందరూ రావాలి మరి గవర్నమెంట్ అన్నప్పుడు. ఇప్పుడు ఈ రోజు ఎందుకు రావాలి గవర్నమెంట్? దాన్ని ఇప్పుడు ఎట్లా తెలిసింది? మరి ఎందుకు ఇచ్చిర్రు? మాకు ఆశ ఎందుకు పెట్టిర్రు? అప్పుడు ఇచ్చిర్రు, అరే మాది అన్నట్టు మేము ఆశ పెట్టుకున్నాం దాని మీద. ఇప్పుడు మీది కాదు, అన్నీ ఉన్నాయి మా దగ్గర, చూపించినాం కూడా. మాకు ఎవరు మీ దగ్గర పట్ట పాస్బుక్లు ఉండి ఆ పేపర్స్ ఉండి అన్ని చూపించినప్పుడు హైడ్రా అధికారులు ఏమన్నారండి? ఆపలేరు వాళ్ళు. మా పని మేము, ఇది గవర్నమెంట్ దాన్ని అంటారు, పేపర్లు చూపిమన్నా చూపించలేరు వాళ్ళు. మమ్మల్ని గెంటేసిర్రు, మమ్మల్ని అసలు మాట్లాడనీయలేరు, దూరం గెంటేసిర్రు. ఏమన్నా అంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అని, జీపులు ఎక్కిచ్చేస్తాం మిమ్మల్ని ఎక్కువ మాట్లాడితే అనేసి బెదిరించారు మమ్మల్ని దగ్గర కూడా రానియలేరు. మా స్థలం మాకు ఇవ్వాలి, అప్పటి నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చిర్రు? అప్పుడు ఇవ్వడమే మానేస్తే మేము ఆశలు పెట్టుకోము కదా, మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు మేము ఎట్లా బతకాలి? మరి ఇది మాకు కావాలి, మాది స్థలం. కోసమ్మ, కొండాపూర్. ఏం చేయలేము, దొంగతనము. పిల్లలు కాకుండా ఆపరేషన్ చేపించింది ఇందిరమ్మ పెద్దలు. పిల్లలు కాకుండా చేపించి మాకు ఆ జాగ చూపించి అమ్ముకొని భూమి పంట పండించుకొని బతుకుర్రు అని చూపించింది. ఇప్పుడు ఈ కాలంలోనేమో గుంజుకున్నాడు, సొంత వైరు వేసేసిండు. చేసి ముసలాళ్ళు చచ్చిపోయిండ్రు. నా పేరు శిరోమణి. మేము కొండాపూర్ నుంచి వచ్చినాము. ఏంది ఆ ల్యాండ్ ఇష్యూ? ఒక పక్క మీరు కబ్జా చేసుకుంటున్నారు, కోట్ల విలువ చేసి అది ప్రభుత్వ భూమి అని చెప్పి హైడ్రా అంటుంది, ఏమంటారు మీరు దానికి? 40 సంవత్సరాల నుంచి కోట్ల నడుస్తుంది అది. కోర్టు స్టే కూడా ఇచ్చింది మాదే భూములు అని. గవర్నమెంట్ మాకు ఇచ్చిందని మా దగ్గర పట్టాలు ఉన్నాయి, సో చెప్పింది మాకు. మరి ఏంటంటే కోర్టు స్టే ఇచ్చినా కూడా హైడ్రా వచ్చి అది ప్రభుత్వ పోలీస్ వాళ్ళని అడ్డు పెట్టి ఫెన్సింగ్ వేసిండు మేడం. అవునా? రాత్రికి వాళ్ళకి స్టే వచ్చిందంట. పొద్దున్నే 4 గంటలకు హైడ్రా వచ్చింది. 8-10 గంటలకల్లా మొత్తం ఫెన్సింగ్ వేసేసిర్రు. అంటే ఎవరు లేవకముందే, పండగ రోజే, దసరా రోజే, పండగ రోజే. రేవంత్ రెడ్డి మీకు ఇచ్చిన గిఫ్ట్ అది? చాలా చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు మాకు. మరి ఏంది ఇప్పుడు మీ జీవనాధారం ఏంటంటే? జీవనాధారం ఏమైనా దాన్నే అనుకొని బతుకుతున్నాం అంతే. మాకు న్యాయం కావాలని మేము సార్ దగ్గరకు వచ్చినాం. ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితి వస్తుంది, కాంగ్రెస్ వస్తే అనుకున్నారా? ఎప్పుడైనా ఇట్లాంటి రాదు మేడం, అనుకోలే మేడం, అసలు ఇలాంటి పరిస్థితి అనుకోలే. ఇలాంటి పరిస్థితి వస్తుందని అసలు అనుకోలేదు. సరే, మా దగ్గర అయితే న్యాయం ఉందని మేము పోరాడుతున్నాం, మేము గెలుస్తామని నమ్ముతున్నాం అంతే.